గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రికలో కొన్ని వాక్య భాగాలు మనం గమనిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు, ఆ తర్వాత 12వ వచనం, 13వ వచనము, 14వ వచనం. ఈ వచనాలు మనం ఒకసారి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 183వ పేజీలో 3వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు చదువుతున్నాను. ముందుగా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఆ తర్వాత 12వ వచనం నుంచి 14వ వచనం దాకా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అందులోనే చివరిగా 24వ వచనం చివరి నుంచి 24వ వచనం చివరిలో, 3వ అధ్యాయం 24వ వచనం చివరిలో, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడా, మీ నామమునకు స్తోత్రములు. చదవబడిన వాక్య భాగంలో నుంచి కొన్ని వాక్య సత్యాలను మేము గ్రహించి ఆత్మీయంగా బలపడి ప్రభా మీ సన్నిధిలో ముందుకు సాగులాగా మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయలమై ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ చెప్పబడే వాక్య భాగాలు ఇక్కడ ఒక 4-5 ఆల్రెడీ పరిచయమైన వాక్యాలే. మరి వాళ్ళు ఆ రోజు విన్నారో లేదో కానీ నాకు తెలియదు. కానీ ఈ వాక్య భాగాలు ఆల్రెడీ పోయిన వినాయక చవితి రోజు ఒంగోలు మొరియా ప్రార్థన క్రిస్టియన్ చర్చిలో, పాల్బాబు వాళ్ళ చర్చిలో ప్రేమ్ కుమార్ అనే దేవుని సేవకులు ఈ వాక్యాన్ని, కొలస్సీల పత్రిక మొత్తాన్ని ఓవరాల్గా అలా ఒక ఓవర్ వ్యూ అలా ఇచ్చేసాడు 2 మెసేజ్ల్లో. మనోళ్ళు 4-5 వచ్చారు, సహోదరులు కూడా ఒక 3-4 వచ్చి వెళ్ళాము. నేను కూడా వెళ్ళాను. చాలా వివరణాత్మకమైన మెసేజ్ ఇచ్చారు అక్కడ. అందులో నుంచి కొన్ని వాక్య భాగాలు నేను మరలా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ గమనించుదాం. మనము ఈ కొలస్సీలు రాసిన పత్రికలో ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఈ సంఘాన్ని స్థాపించింది ఎపఫ్రా అని. ఈ పత్రిక రాసింది పౌలు గారు. ఆ పత్రికని తుకీక్ అనే సహోదరుడు ద్వారా ఇచ్చి పంపాడని చాలా చక్కగా రాశాడు. మొదటి 2 అధ్యాయాలు దేవుని నమ్మిన పిల్లలము ఎలా ఉండకూడదో, తర్వాత 2 అధ్యాయాలు దేవుని నమ్మిన పిల్లలు ఎలా ఉండాలో, ఆ తర్వాత ఆనాటి కాలంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, ఆనాటి కాలంలో ఉన్న లోకాచారాలు, వీటన్నిటి గురించి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చాలా చెప్పాడు. అప్పటికి ఆయన కొంచెం అలా వెళ్ళిపోయాడు, దాటేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి. సరే, అన్నీ మనం వివరించలేము. కానీ ఈ మధ్యాహ్న కాలంలో కొన్ని విషయాలు కొద్ది నిమిషాల్లో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకండి అంటున్నాడు. ఈ చదవబడిన వాక్య భాగము దేవుడు మన కొరకు దీవించునుగాక. ఈ 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నాడు. లేపబడిన వారైతే అన్నప్పుడు లేపబడిన వారమేనా లేదా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మీరు లేపబడిన వారైతే అంటే అయితే లేపబడిన వారైతే అంటే లేపబడిన వారమా కాదా అనేది ప్రశ్నపూర్వకమైన వాక్యం అందులో ఇమిడి ఉన్నది. ఆ తర్వాత అంటున్నాడు, మీరు పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు. పైన ఏముంది? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అంటున్నాడు. ఆ తర్వాత పైనున్న వాటి మీదే కానీ వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి. ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, ఎందుకంటే మీరు మృతి పొందారు. మృతి పొందిన వాళ్ళకి ఏవి కూడా అవసరం ఉండదు ఇక్కడ వాటితోటి అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట. అంటే అవసరమే, కానీ మీరు దాన్నే పూర్తిగా పట్టుకోవద్దు, దాని గురించి ఆలోచన చేయొద్దు అంటున్నాడు. అందుకని ఈ పత్రికలో ఈయన ఉద్దేశము ఎలా ఉందంటే, పత్రిక రాస్తున్నటువంటి పౌలు గారు కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం అక్కడ ఒక పదాన్ని నేను మీకు చూపిస్తాను, మీరు గమనిస్తూ ఉండండి. 1వ అధ్యాయము 9వ అధ్యాయం నుంచి వరుసగా 12వ వచనం 2వ భాగంలో దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై అనే ఒక పదం ఉంది అక్కడ, పూర్ణముగా. ఆ తర్వాత అలా కిందకి చదువుతూ వస్తే, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును అంటున్నాడు. పూర్ణమైన 2 సార్లు వచ్చింది పూర్ణమైన అనే పదం. ఆ తర్వాత 1వ అధ్యాయంలోనే 18వ వచనం చివరి భాగంలో ఆది సంభూతుడై ఆయనందు పూర్ణత అనే విషయము. ఆ తర్వాత 24వ వచనంలో చివరి భాగంలో నా శరీరమందు పూర్ణము చేయుచున్నాను, పూర్ణము శ్రమల్లో చేయుచున్నాను అంటున్నాడు. ఆ తర్వాత 1వ అధ్యాయంలోనే 28వ వచనంలో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో అంటున్నాడు. సంపూర్ణునిగా ప్రతి మనుష్యుణ్ణి సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. అంటే మనము ఏదైనా ఒక వస్తువు కానీ ఒక వస్త్రం కానీ కొనేటప్పుడు వస్త్రం అంతా బాగానే ఉంటుంది, ఒక్క పోగు లెగిసిందనుకో ఏం చేస్తాం? తీసుకుంటామా? మరి సహోదరులైనా చిన్న మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ అనమాట, ఉదాహరణలు మనకు అందరికి అర్థం అవుతాయి. ఈ ఉదాహరణ చెబితే మంచి బట్టే, మంచి ఖరీదు గలదే, బాగా చూడటానికి అందంగా ఉంది, కానీ ఒక్క పోగు లేచింది అనుకోండి ఎక్కడన్నా ఆ నేత కానీ ఆ మిషన్ ద్వారా సంథింగ్ ఒక పోగు లేస్తే ఏం చేస్తాం మనం? అది వద్దులే అంటాం. చాలా బాగుంది తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇది గడ కొద్దిగా పోగుపోయింది, వద్దు అంటాం. చూడండి, అంత మంచిదాన్ని కూడా మనం రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ పౌలు గారు అంటాడు, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి అంటున్నాడు. సంపూర్ణులం కావాలని ఆయన ఆలోచన, ఆయన అభిప్రాయము. అంటే మనం అందరం కూడా సంపూర్ణులం అవ్వాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఆయన ఎంత పవిత్రతగా ఉన్నాడో, ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఆయన ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో, మనము కూడా మనసు మారి రూపాంతరము చెంది ఆయన వలె ఉండాలనే ఆలోచన రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. వచనం, మీరు మనసు మారి
రూపాంతరం చెందంటే మనం ఎలా మారాలంటే ఆయనలాగా మారాలి, ఆయన వలే ఉండాలి అనే ఆశ ఆయన కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఈ మొదటి అధ్యాయంలో సంపూర్ణత, పూర్ణముగా, పరిపూర్ణత, సర్వసంపూర్ణత, సంపూర్ణము అనే పూర్ణత అనే విషయాలు అనే పదాలు మనకు ఎక్కువగా గ్రహించగలుగుతాం. 28వ వచనంలో మొదటి అధ్యాయంలో అంటాడు అదే విషయాన్ని, మిమ్మల్ని ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని అన్నాడు. ఆయన ఎదుట నిలబెట్టాలని. ఇదిగో ఫలానా ఈ సహోదరుడు, ఫలానా ఇదిగో ఈ సహోదరి, ఓకేనా, ఎక్కడ ఏమన్నా ప్రాబ్లం ఏ లేదుగా, ఓకేనా, పరలోకానికి నిత్యజీవానికి వెళ్ళడానికి ఇబ్బంది లేదుగా, గేటు తీయమంటావా? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని జ్ఞానముతోనూ బుద్ధి చెప్పుచు, వాక్యం చెబుతూ, మేము సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నాడు. ఎందుకు బోధిస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నాము అంటే, ఆ కొలస్సీలో ఉన్న వాళ్ళకి పత్రిక రాస్తూ చెబుతున్నాడు, మిమ్మల్ని లేదా ప్రతి మనుష్యుని ఆయన ఎదుట పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని తాపత్రయంతో మేము బోధిస్తున్నాము, ప్రకటిస్తున్నాము. ఎందుకంటే ఈ లోకంలో కూడా మనం గమనిస్తే ఒక మంచి వస్త్రానికి చిన్న పోగుపోతేనే మనం ఏం చేస్తాం, మాకు వద్దు అంటాం, ఇంకోటి ఇవ్వండి అంటాం. ఆయన పవిత్రుడు, అక్కడ ఉండేది పవిత్రమైన వాళ్ళే. అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, 12వ వచనం నుంచి 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అంటున్నాడు. కాగా అనే దానికి ముందున్నాయి చాలా వచనాలు. ఆ వచనాల్లో చాలా రాయబడి ఉన్నాయి. వాటిల్లో కొన్ని నేను చదువుతున్నాను, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన చదివినా మీకు అర్థమవుతుంది. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత వచనాల్లో భూ సంబంధమైనవి వెతకద్దు మీరు, ఎందుకంటే మనము మృతి పొందాము, మృతి పొందిన వాళ్ళకి అవన్నీ అవసరం లేదు, ఇవి విడిచిపెట్టిపోతాం, మన పట్టణం ఇది కాదు, మన పౌరసత్వం ఇక్కడ లేదు అనే ఆలోచనతో చెబుతున్నాడు. ఇది బాగానే అర్థమవుతుంది. ఏది, మీరు మృతి పొందితిరి గనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి, ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, మనకు జీవమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అందుకని ఇక్కడ అవసరం లేదు, మన జీవం అక్కడ ఉంది, మనం బ్రతికేది అక్కడ, మన ఇళ్ళు అక్కడ ఉన్నాయి, మన నివాసాలు అక్కడ ఉన్నాయి అని చెబుతున్నాడు. మరి క్రీస్తుని ఎతకాలంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అన్నాడు. మంచిగానే ఉంది. భూ సంబంధమైనవి అంటే ఈ లోక ఆచారాలు, లోక విషయాలు, ధనాలు, ఆస్తులు, అందాలు, గౌరవాలు, ప్రతిష్టలు చాలా ఉంటాయి. వీటి మీద వద్దులయ్యా, ఎందుకంటే ఇది మనం లోకానికి మృతి పొంది ఉన్నాం, మన జీవం అక్కడ ఉందని చెబుతున్నాడు. ఈ 3వ అధ్యాయంలో మొదటి వచనంలో మీరు పైనున్న వాటిని వెతకండి అంటాడు. పైనున్న వాటిని వెతకండి అంటే పైన ఏమున్నాయి అంటున్నాడు, ఎమ్మంటనే చెబుతున్నాడు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు అన్నాడు. మరి క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు, మళ్ళీ ఇంకా ఎతికేది ఏంది? కనపడకపోతే ఎతకాలి. ప్రత్యక్షంగా చెబుతున్నాడు కదా ఏమని, పైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు అన్నాడు. మళ్ళీ ఇంకా ఎతకాల్సిన పైన ఏమొచ్చి ఎతికేది ఏంది? అందులో క్రీస్తు ఉన్నాడు అని చెబుతున్నాడు. పౌలు గారు ఏం చెబుతున్నారు, పైన ఉన్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు ఉన్నాడు అని చెబుతున్నాడు. దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు అని చెబుతున్నాడు. ఇంకా ఎతికే పని ఏమొచ్చా? కనపడుతున్నాడుగా, అంటే ఉన్నాడని చెప్పాడు కదా, కనపడిందే కదా మనం వెతకాల్సింది. కనపడింది మనకు బాగా కనపడుతున్నాడు, ఇంకా ఎతకాల్సిన పని వచ్చింది. ఒక ఆమె ఏం చేసింది, మత్తయి సువార్తలు అనుకుంటా, ఒక ఆమెకు అదేదో బంగారం ఏదో పోతే ఏంటి అయ్యా 10 నాణ్యాల వెండి నాణ్యాలు ఏంటి, ఒకటి పోతే అది ఇల్లంతా ఊడ్చి చిమ్మి దేవుడంటే దొరికిందాక ఉదాహరణలు ఉన్నాయి కదా చాలా. కనపడినప్పుడు ఎతుకుతాం మనం. క్రీస్తు పైన ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వమందు కూర్చున్నాడు అని చెప్పాడు, మళ్ళీ ఎతకండి అంటున్నాడు, పైన ఉన్న వాటిని ఎతకండి అంటున్నాడు. అంటే క్రీస్తు ఉన్నాడు బాగానే ఉంది,
మనం పరిపూర్ణం అవ్వాలంటే క్రీస్తును వెతకాలి. క్రీస్తులో ఏముంది వెతకాలి. ఆయన గుణమేందో, ఆయన స్వభావం ఏందో, ఆయన చిత్తమేందో మనము ఆయన తెలుసుకోవాలి. వెతకటం అంటే కనపడే వెతకటం కాదు, ఆయన్ను వెతకాలి. అందుకనే మనం పరిపూర్ణముగా ఉండాలని, లేదా మనము పరిపూర్ణులంగా చేయాలని ఆయన ఆలోచన కలిగి చెప్తున్న విషయాల్లో 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా అంటున్నట. మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు అక్కడ? మీరు అంటే కొలసీలకు చెప్తూ లెటర్ రాస్తూ మీరు ఎలా ఉండాలంటే, పరిశుద్ధులు ఎలా ఉంటారు అంటే అనే వివరణ ఇస్తున్నాడు అనమాట. ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి, అంటే ప్రియులంటే గౌరవం తగిన వారు. మన ప్రియులు, మన ప్రియ ముఖ్యమంత్రి గారు, మన ప్రియ అంటే ఉపయోగించే పదాలు అయ్యే కదా. మనం చాలా మీటింగ్లో వినేటప్పుడు ఎలా పలకరిస్తారు? గౌరవనీయులు, మన ప్రియ ముఖ్యమంత్రి అంటారు. అంటే ప్రియులు అంటే అక్కడ దాని ఇంటర్నల్గా ఉన్న పదము, దానిలో ఉన్న దాగి ఉన్నది ఏంటంటే ఇష్టమైన వాళ్ళు, లేదా గౌరవింపదగిన వాళ్ళు, గొప్పవాళ్ళు. పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వాళ్ళకి తగినట్లుగా మీరు, ప్రియులు అనబడిన వాళ్ళు, పరిశుద్ధులు అనబడిన వారు, ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే జాలి కలిగి ఉంటారు, ఆ తర్వాత దయాళత్వం కలిగి ఉంటారు, వినయం కలిగి ఉంటారు, సాత్వికమును కలిగి ఉంటారు, దీర్ఘశాంతమును కలిగి ఉంటారు. ఇలాంటివి మీరు కూడా ధరించుకోండి. ఎవరు? కొలసీలో ఉన్న ఓ సహోదరులారా, ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారు ఎలా ఉంటారంటే మంచి మనసు కలిగి, దయాళత్వం కలిగి, వినయం కలిగి, దీర్ఘశాంతం కలిగి, సాత్వికం కలిగి ఉంటారు. మీరు కూడా అలా ఉండండి. అలా ఉంటూ ఏం చెబుతున్నాడు? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి అంటూ అక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు 14వ అధ్యాయంలో. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. ఇది అర్థం అవ్వాలి, సింపుల్గానే ఉంటుంది, అర్థం కాకపోవటం ఏముండదు. ధరించుకోండి అన్నాడు. ఏం ధరించుకోమన్నాడు? వరుసగా చెప్పాడు కదా, క్షమించాలి, మీరు క్షమాపణ అనేది కావాలి మీకు అని చెప్పి క్షమించండి అని చెప్పాడు. క్షమించాలంటే మనలో దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇంకేం చెప్పాడు? దీన మనస్సు, జాలి మనస్సు ఉండాలి అని చెప్పాడు. ఇలాంటి మనసు కలిగిన వారై మీరు ఇలా ఉండి, ఎవరైనా మీకు హాని కలిగిస్తే వారిని క్షమించండి. క్రీస్తు కూడా మనల్ని, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరు కూడా క్షమించండి అని చెప్తూ అంతా బాగానే ఉంది. ఎక్కడి నుంచి? పరిశుద్ధులైన వారికి, పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారు ఇలా ఉంటారు. దయగలిగిన వాళ్ళుగా, జాలి కలిగిన వాళ్ళుగా, దయాళత్వం కలిగిన వాళ్ళుగా, దీనమనసు కలిగిన వాళ్ళుగా ఇలా ఉంటారు. వాళ్ళలాగా మీరు కూడా ఉండండి, క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమించినట్టు క్షమించండి. ఇన్ని చెప్పి వీటన్నిటిపైన చూడండి ఏమంటున్నాడు? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అంటే జాలి ఉండొచ్చు, దీర్ఘశాంతం ఉండొచ్చు, దయాళత్వం ఉండొచ్చు, సాత్వికం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దానం చేసే బుద్ధి ఉండొచ్చు. ఇవన్నీ పరిపూర్ణత లేదు అని అర్థమైపోతుంది అక్కడ. పరిపూర్ణత కావాలంటే ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో గత వారంలో మన సహోదరుడు రాఘవరావు చెప్పిన వాక్య భాగంలో, మీకు ఎన్ని వరాలున్నా, ఎన్నెన్నో ఉన్నా సర్వోన్నతమైన మార్గం చెబుతున్నాను అని చెప్పి దాని గురించి వివరం చెప్తూ, కాల్చడానికి శరీరాన్ని ఇచ్చిన, బేదలకు నీ ఆస్తంత ఇచ్చిన, ఇంకా ఏవో విషయాలు చెప్పుకుంటూ వచ్చి చివరిలో వీటన్నిటిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ముఖ్యమైనవి. వాటిలో ప్రేమ
శ్రేష్టమైనది అన్నాడు. విశ్వాసము నిరీక్షణ అనేవి దేవుడిని చూడంగానే అవసరం ఉండదు. ఇక నిరీక్షణ ఎప్పుడు మా నాన్న ఒంగోలు నుంచి వస్తాడు, అట్టికాయలు తెస్తాడు, నిరీక్షణ ఎదురు చూడటం. అట్టికాయలు తెచ్చాడు, ఇంటికి వచ్చాడు, ఇంకా నిరీక్షణ అవసరం లేదుగా. మా నాన్న అట్టికాయలు తెస్తాడని విశ్వాసం, అట్టికాయలు తెచ్చాడు, విశ్వాసంతో ఇంకా పని లేదుగా. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 ఉన్నాయి. 3లో ప్రేమ శ్రేష్టం అన్నాడు. మా నాన్న ఒంగోలు పోయాడు, వస్తాడు, అట్టికాయలు తెస్తాడు. అట్టికాయలు తెస్తాడనేది విశ్వాసం, వస్తాడనేది ఎదురు చూడటం నిరీక్షణ. వచ్చాడు, నిరీక్షణ అయిపోయింది. తెచ్చాడు, తెస్తానన్నాడు, తెచ్చాడు, విశ్వాసం కూడా అయిపోయింది. కానీ ప్రేమ మాత్రం అయిపోదు. మా నాన్నంటే నాకు ఇష్టం, అది ఎప్పుడు దాకైనా ఉంటుంది. అందుకని చెప్తున్నాడు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వీటిల్లో ప్రేమ శ్రేష్టమైందంటాడు. దేవుణ్ణి మనం కలుసుకున్నప్పుడు ఆయన ఉన్నాడనేది విశ్వాసం, ఆయన మనల్ని పరలోకం చేరుస్తాడనేది విశ్వాసం, పరలోకం చేరుస్తాడు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడన్నది నిరీక్షణ. ఆయన వస్తాడు, మనం ఆయన చూస్తాము, నిరీక్షణ కూడా అవసరం లేదు. ఇంకా ఆయన చూసిన తర్వాత నిరీక్షణ ఇంకెందుకు? ఆయనతో మనం ఉన్న తర్వాత ఇంకా విశ్వాసం ఎందుకు? కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది ఆయన దగ్గర. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అంటాడు. అందుకని చూడండి, మన పరిపూర్ణత వీటన్నిటిపైన ఏం కావాలి? పరిపూర్ణత అనుబంధాన్ని కవర్ చేసుకోవాలి. మన ఒంటి మీద ధరించుకోవాలి. ఏంటి? జాలి మనస్సు, దీనత్వము, దయాళత్వము, సాత్వికము, దీర్ఘశాంతమైన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఆ వస్త్రం ఎలా ఉంటుందంటే ఆ ఏటిగాటికి సపరేట్గా దీనత్వం ఒక పక్క, దీర్ఘశాంతం ఒక పక్క, దయాళత్వం ఒక పక్క. ఆ వస్త్రంలో అన్ని అతుకులుగానో లేకపోతే ఒక పర్ఫెక్ట్నెస్, గుడ్, మంచి వస్త్రం రా, బాగుంది. అనుబంధం అన్నాడు చూడండి, ఆ పదాన్ని ఉపయోగించడం. వీటన్నిటిపైన ప్రేమ, అంతేనా? వీటన్నిటిపైన ప్రేమ అనుబంధ ప్రేమ. చూడండి మళ్ళీ 14. పరిపూర్ణత రావాలంటే ఏం చేయాలి? ప్రేమ అనే దాన్ని మనం ధరించాలి. ప్రేమ అనేది ధరించకపోతే పరిపూర్ణత లేదు. అందుకని అంటున్నాడు, అందులో క్షమించాలి అంటున్నాడు. మరి అలాగైతే క్రీస్తుని వెతకండి అంటున్నాడు. క్రీస్తుని ఎతికితే ఉన్నాడుగా, ఇంకెతికేది ఏంది? అంటే మనము పరిపూర్ణంగా దేవుని ఎదుట నిలబెట్టాలనుకున్నప్పుడు, మనం పరిపూర్ణంగా అవ్వాలన్నప్పుడు మనలో ప్రేమ అనేది నిలబడి ఉండాలి. చాలామంది అనుకోవచ్చు, బహుశా ప్రేమ పరిపూర్ణత ఏంటంటే పరిపూర్ణత కాకుండా ఇవన్నీ చేస్తారా అని అనుకోవచ్చు. అనుకోండి కూడా. ఏమని? కొంతమంది దీర్ఘశాంతం చూపిస్తారు, కొంతమంది దయాళత్వం చూపిస్తారు, దీన మనసు కలిగి ఉంటారు, సాత్వికంగా ఉంటారు. ఎంతసేపు ఉంటారంటే కొంతమటికే ఉంటారు. మా నాన్న ఉన్నాడు లేకపోతేనా ఏమంటారు? వాళ్ళ మామయ్య ఉన్నాడు లేకపోతేనా? ఒక్క గుద్దుకే వాళ్ళ మామయ్య ఉన్నాడు కాబట్టి శాంతం చూపించావు, వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి దీర్ఘశాంతం చూపించావు ఆ కంచేపటికి. అంతేనా కాదా? నెలకి డ్వాక్రా వాళ్ళకో లేకపోతే ఇంకొకరికో డబ్బులు ఇస్తున్నారంటే ప్రేమతో ఇస్తున్నారా, ఓట్లు వేస్తారని ఇస్తున్నారా? అది ఇచ్చేవాళ్ళకి తెలియాలి, వేసేవాళ్ళకి మనకి తెలియాలి. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం దీర్ఘశాంతం చూపిస్తాం, సాత్వికం చూపిస్తాం, దయాళత్వం చూపిస్తాం. కానీ ఇంటర్నల్గా ప్రేమ ఉండి ఇస్తున్నారా లేకపోతే వేరే ఉద్దేశంతో ఇస్తున్నారా? మంచి పేరు రావాలి చెవిరిపాడులో. రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే నేను పంచాయతీ ప్రెసిడెంట్ గానో లేకపోతే ఇంకొక వ్యక్తి గానో, లేదు అసలు ఏమొద్దు, నాకు ఒక గొప్పతనం రావాలనుకున్నాను. గొప్పతనం రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాను? ఎవరైనా డబ్బులు అడిగి తిస్తా ఉంటాను, ఎవరేదైనా పని చేసి చేస్తూ ఉంటాను. ప్రేమ ఉండకపోవచ్చు, 100% చెప్పగలను. ప్రేమ ఎందుకు ఉండదంటే, ప్రేమతో నాకు సంబంధం లేదు, నాకు పేరు కావాలి. రాబోయే రోజుల్లో నాకు ఒక మంచి పేరు కావాలి. రాబోయే రోజుల్లో నన్ను ఒక మంచోడు అని అనుకుంటా. నాకు వాడి మీద ఇష్టం లేకపోయినా సరే, వాడు బాధలో ఉండిపోయి ఒక 500 100 ఇస్తాం.
లేదంటే ఏదైనా హెల్ప్ చేయాలంటే చేస్తాం. ఎందుకంటే నన్ను మంచోడు అనుకోవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో నాకు ఒక ఇది రావాలి. ప్రేముడిని చేస్తున్నాడా చేయట్లేదు చేసేవాడికే తెలియాలి. అది సపోజ్ నేనే అనుకోండి, నేను ఏ ఉద్దేశించి చేస్తున్నానో నాకు తెలియాలి. అందుకని ఏం చెప్తున్నాడంటే ఈయన, మీకు సాత్వికం ఉండొచ్చు, దీన మనస్సు కలిగి ఉండొచ్చు, దీర్ఘశాంతం ఉండొచ్చు, దయాళత్వం ఉండొచ్చు, కానీ ఈ అపరిపూర్ణమైనవి అంటున్నాడు. అపరిపూర్ణమైనవి ఎందుకు అంటున్నాడంటే మీరు ప్రేమతో చేస్తున్నారో లేకపోతే మీరు వేరే ఉద్దేశంతో చేస్తున్నారో. అంతే కదా. జనరల్గా మనకు తెలిసిన పదాలు ఇయే. మెలకొండ ఉంటాం, ఏమన్నా ఒకడు మనల్ని తిడతాడు, ఏమనము మెలకొండ అయిపోద్ది అంత సందర్భం. ఏంద్ర అంతసేపు మాట్లాడినవాడు మెలకొండ అంటే పక్కన వాళ్ళ మామ ఉన్నాడు స్వామి, పక్కన వాళ్ళ పెదనాన్న ఉన్నాడు, వాళ్ళు పెద్దమ్మ కొడుకు ఉన్నాడు, లేకపోతేనా వాడెంతరా నాకు ఒక్క గుద్దుకి లేపైపోయినా. మరి ఈ మెలకొండ ఉండవు ఎందుకంటే అది వాడి ప్రేమ కాదు, వాడి మీద ప్రేమ కాదు. మెలకొండ ఉన్నట్టు అది ప్రేమ కాదు. అందుకని చెబుతున్నాడు, మీరు షో చేయటానికి చేస్తారేమో, అలా షో చేయటం వల్ల ఉపయోగం ఉండదయ్యా, మీరు అపరిపూర్ణులే, పరిపూర్ణత మీకు రాదు అని చెప్తున్నాడు. మీరు క్షమించండి అని చెప్తున్నాడు. మీరు క్షమించండి, క్రీస్తుని ఎదకండి అంటే అదే. క్రీస్తుని ఎదగటం అంటే అదే. క్రీస్తుని ఎదగటం అంటే ఆయన గుణలక్షణాలని, ఆయన స్వభావాన్ని మనం తెలుసుకోవాలి, వాటిని మన ప్రాక్టికల్ రూపంలో మనం ప్రయోగించాలి. అప్పుడు మనం పరిపూర్ణమైనట్లుగా మనకు అర్థమైపోతుంది. మనం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఎదుటి నిలబడినప్పుడు మనము సిగ్గు లేని వారముగా ఉంటాం, ఆహ్వానం పొందని వారంగా ఉంటాం, కిరీటానికి సిద్ధపడిన వాళ్ళంగా ఉంటాం. ఒక వచనాన్ని మనం చూద్దాం. లూకా రాసిన లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మీరు క్షమించండి అని చెబుతూ, అక్కడ క్షమించడం అంటే ఊరకనే క్షమించడం కాదు. క్షమించడం అంటే యేసు ప్రభు చెప్పే విషయాల్లో లూకా సువార్తలో క్షమించండి అంటే ఏమని చెప్తున్నాడు ఆయన? మీరే జాగ్రత్తగా ఉండండి, మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల గద్దించండి అని చెప్తూ, ఆ తర్వాత అతను మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము, ఒక దినము అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితిననిన ఎడల అతన్ని క్షమింపవలెను అంటున్నాడు. రోజుకి, దినమునకు అంటే రోజుకి 7 సార్లు మన ఎడల ఏదో మనల్ని ఇబ్బంది పెట్టి పొరపాటు అయిపోయింది, పశ్చాత్తాపడుతున్నాను. ఈ మారు మనసు అనే పదానికి నేనైతే సిపి బ్రౌన్ ఇంగ్లీష్ ఎంతలో డిక్షనరీలో చూసా, మళ్ళీ ఇదివరకు చూసాను, మళ్ళీ అయ్యాలు కూడా చూసా. ఆడైతే మారు మనసు రిపెంట్ అనే దానికి మారు మనసు అని చివరిలో ఇచ్చాడు. చివరిలో ఇచ్చి ఇట్లా సిలువు గుర్తుందంటే యాజ్ పర్ బైబిల్ అన్నట్లుగా పై ముందు పదాలకు మాత్రం పశ్చాత్తాపం అనే రాయబడింది. అయ్యో నేను అనవసరంగా చేసి తినే, నేను ఇలా చేసి ఉండకపోతే బాగుండునే, నేను ఇలా ఎందుకు చేసి తినే తెలుగులో మీనింగ్లు ఉన్నాయి. రిపెంటెన్స్ అనే వాటికి. ఆ మారు మనసు అనే బైబిల్ ట్రాన్స్లేషన్ మాత్రం పశ్చాత్తాపడటం. ఒక వ్యక్తి మన ఎడల పాపం తప్పిదం చేసినప్పుడు పశ్చాత్తాపడటం అంటే మనసు మార్చుకోవటం, అంటే అయ్యో పొరపాటును చేశాను క్షమించండి అని అడగాలి. అలా అడిగినప్పుడు మనం క్షమించగలిగా ఉండాలి. అంటే ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమించాలని చెబుతున్నాడు. పశ్చాత్తాప హృదయం లేనివాడు క్షమించమని అడిగితే అది వేస్ట్. అలాంటి వాడిని క్షమిస్తే వాడు ఇంకా ఈ పాతనికి వెళ్తున్నాడు, ఇటు బాగానే ఉన్నాడు, ఎన్నిసార్లు క్షమిస్తాడని చెప్పేసి ఇక అదే పనిగా మనల్ని ఏదో ఒకటి ఇబ్బంది పెడతానే, నువ్వు పాతనికి వెళ్తున్నావు కావు, ఎన్నిసార్లు నేను క్షమించమన్నారుగా, క్షమించు అంటాడు. అట్లాంటి వాళ్ళని కాదు. ఏం చెబుతున్నాడు ప్రభు? ఏం చెబుతున్నాడు? మారు మనసు కలిగి నీ వైపు తిరిగిన ఎడలా క్షమించండి అని చెబుతున్నాడు. మత్తయి సువార్తలో అనుకున్నాడు, ఒక సహోదరుడు నా ఎదుట తప్పిదం చేసిన ఎడల 8వ అధ్యాయంలోన 77 మార్లు క్షమించాలని ఉంది. అంటే టోటల్గా సారాంశం ఏంటంటే క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. క్రీస్తుని ఎదకండి, పైన వాటిని క్రీస్తుని ఎదకండి అంటే క్రీస్తు కనపడుతున్నాడు, బాగానే ఉన్నాడు, ఆయన ఎదగటం అంటే అర్థం ఇదే. ఆయన ఎదగటం ద్వారా మనం సంపూర్ణమైపోతాం అని అర్థం. చివరికి వచ్చినాన్ని మనం ముగిస్తున్నాం. పేతురు పత్రికలు అనుకుంటాను, 2వ పేతురు పత్రికలు అనుకుంటాను, చూడండి. 2వ పేతురు పత్రికలోనే
మొదటి అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ఈ అనుభవ జ్ఞాన మూలముగా అనే విషయాన్ని మనం గమనించాలి. అనుభవ జ్ఞానం 3వ వచనంలో మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని అని చెప్పుకుంటూ చివరిలో వచ్చి సహోదర ప్రేమయందు దయందు అమర్చుకొనుడి, ఇవి మీకు విస్తరించిన యెడల ప్రభువైన క్రీస్తుని గురించి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును నిష్ఫలులైనను కాకుండా సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అంటాడు. అంటే ఇదంతా వాక్యం ఒక పెద్ద వాక్యం లాగా ఉంది, కానీ నాకు అర్థమైన విషయం చెబుతున్నాను. అనుభవ జ్ఞానము అనే విషయాన్ని చెప్పుకొస్తున్నాడు ఆడ. అది ఎలా వచ్చిద్దో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి 6వ వచనం నుంచి, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అంటున్నాడు. జ్ఞానం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, ఇంకేం చెబుతున్నాడు? సహనం ఉండాలి, భక్తి ఉండాలి. చూడండి వరుసగా అవి చెబుతున్నాడు. అవి చెప్పి వాటి వెనకాల ఏమవుతున్నాడు? సహోదర ప్రేమ ఉండాలి అని చెబుతున్నాడు. సహోదర ప్రేమ ఉండాలి, దయగలిగి ఉండాలని చెబుతున్నాడు. ప్రేమ లేకుండా మనం ఎంత వాక్యం చెప్పినా, ఇన్ని పాటలు చెప్పినా, ఇన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఎంత విధానం ఉన్నా కానీ మనకి అపరిపూర్ణులం అని అర్థం చేసుకోవాలి. అదే కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే 3వ అధ్యాయం 14వ వచనంలో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో సర్వోత్తమైన మార్గము ప్రేమ కలిగి ఉన్నది, ప్రేమ శ్రేష్టమైనది, క్షమించండి, జ్ఞానం కలిగి ఉండండి అని చెప్తూ, దయ కలిగి ఉండండి అని చెబుతూ, ఎన్ని కలిగి ఉన్నా ప్రేమ లేకుండా చేస్తే ఎవరో గొప్ప చెప్పుకుంటారనో 10 మంది ముందు పేరు వస్తుందని చేస్తే ఉపయోగం ఉండదు. చెగురుపాడులో మంచి పేరు వస్తుందని చేస్తే కాదు, లేదా లోకంలో మంచి పేరు వస్తుందని చేస్తే కాదు, ప్రేమతో చేయండి. అదే విషయాన్ని చివరిలో చెప్తాడనమాట. మీరు ప్రేమ కలిగి చేయండి అని చెబుతూ చివరిలో అంటాడు, మీరు క్రీస్తునకు దాసులై ఉన్నారు అని చెబుతూ 23వ అధ్యాయం 24, 25 వచనాల్లో, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. మీరు క్రీస్తుకు దాసులై ఉన్నారు. దాసుడైన వాడు ఎలా ఉండాలో అలా ఉండండి, పిల్లలైన వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండండి, తల్లిదండ్రులు ఎలా ఉండాలో అలా ఉండండి, యజమానుడు ఎలా ఉండాలో అలా ఉండండి అని చెప్పి అన్నీ రాయబడి ఉన్నాయి ఇక్కడ. అలా ఉండటం ద్వారా మీకు న్యాయం ఉంటుంది, లేకపోతే అన్యాయం ఉంటుంది. న్యాయానికి న్యాయం, అన్యాయానికి అన్యాయం, పక్షపాతం ఉండదు. నేను అప్పుడప్పుడు మీకు ఉదాహరణ చెబుతూ ఉంటాను. తక్కిట ఎట్లా పెడితే కొట్టుకెళ్తే కేజీ రాయితే కేజీకి తగ్గ కందిపప్పే ఎత్తాడు, ఎక్కువైతే మళ్ళీ తీసుకుంటాడు, తక్కువైతే మళ్ళీ కలుపుతాడు. కేజీకి తగినట్టుగానే ఎత్తాడు తక్కిడ కాట. ఒకవేళ ఆయన తక్కువ ఇచ్చినా లేదా ఎక్కువ ఇచ్చినా మన మనసులో మార్పులు వస్తాయి. ఎక్కువ ఇస్తే మంచిదే మరీ నేర్చడం, తక్కువ ఏది తగ్గించేవను, కరెక్ట్గా ఇచ్చాడనుకో ఏమీ ఉండదు, కరెక్ట్గానే ఉంది, ఓకే. పక్షపాతం ఉండదు. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని నమ్మిన పిల్లలమైన మనము, దేవుణ్ణి ఎరిగిన మనము పరిపూర్ణత అనే దానికి మనం రావాలంటే అన్నదానాలు, భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు ఎన్నైనా చేయండి, మంచిదే కాదంటలేదు. ఆ చేసేదానికి కవరింగ్ ఏం చేయాలంటే అనుబంధం అన్న పదం ఉపయోగించాడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. దీనత్వం అనే వస్త్రాన్ని వేసుకున్నావు, దయాళత్వం అనే వస్త్రాన్ని వేసుకున్నావు, దీర్ఘశాంతమైన వస్త్రాన్ని వేసుకున్నావు, ఇంకా ఏమున్నాయి అక్కడ? ఇంకా వస్త్రాలు వేసుకున్నావు. అన్ని వస్త్రాలు వేసుకున్నా అపరిపూర్ణతే. వీటన్నిటిని కవర్ చేస్తూ అనుబంధమైనది ప్రేమ అనే దాన్ని ధరించుకుంటే కంప్లీట్.
అంటే పర్ఫెక్ట్, పరిపూర్ణుడైనట్టు అని అర్థం. లేకపోతే అపరిపూర్ణతే. ప్రేమ లేకుండా చేస్తారు కొంతమంది. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో కాల్చటకు శరీరం ఇచ్చినంటే, కాల్చటకు శరీరం ఇచ్చినంటే గొప్ప కోసం ఇస్తారు కొంతమంది, గొప్ప కోసం ఇస్తారు. కొంతమంది బేదలకు ఆస్తి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ధనవంతుడు మనకి పోయామంటే గౌరవం ఇస్తారు, మనకి ఇస్తే కదంటారా మనకి అనే గౌరవం. వీటన్నిటి ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ప్రేమ లేకపోతే అపరిపూర్ణం. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన్ని వెతికినప్పుడు ఆయన ఎలా ప్రేమించాడో, ఆయన ఎలా క్షమించాడో ఆయన కలిగి మనము ఆ ఉద్దేశంలోనే ముందుకెళ్ళటం ద్వారా సంపూర్ణులం అవుతామని ఈ మధ్యాహ్న కాలం మనం తెలుసుకొని, ఈ సమయంలో ఇంకా ఎవరైనా ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని క్షమించాడనే సత్యాన్ని గుర్తించిన వారమై ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించాలని ప్రేమతో హెచ్చరింపబడుచున్నాం. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడా, మీ నామములు స్తోత్రములు. చెప్పండి వాక్య భాగాలు ప్రభా నాయన.